చదువుకున్నారు అసలు? నాది దాదాపుగా చిన్నప్పుడు నన్ను 15 years ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయ్యింది. నేను జస్ట్ 10th చదువుతున్నప్పుడు అయింది నా పెళ్ళి. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇంకేదో అటు ఇటు తిప్పడం అది సరిపోయింది. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. అది నా అంటే ఇప్పుడు అంత చిన్న ఏజ్లోనే మ్యారేజ్ జరిగింది కాబట్టి మీకు అసలు ఏమి అంత అవగాహన ఉండకపోవచ్చు. మరి మీరు హన్మకొండ నుంచి విలేజ్కి వెళ్ళారు మ్యారేజ్ అయిన తర్వాత. సో అత్తగారి ఇంట్లో ఎట్లా అడ్జస్ట్ అయ్యారు? అంటే ఒక రకంగా అదే మీరు ఇంతకుముందు అన్నారు కదా, చిన్నవాళ్ళు మీకు తెలియదు అన్నప్పుడు అదే నాకు ప్లస్ పాయింట్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 15 years అప్పుడే పెళ్లి చేసుకున్నాం కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే అక్కడ ఒక భయంతో ఉండాలి అనేది ఒక అంటే ఆ ఏజ్లో అలా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిటీలో ఉండి అక్కడికి వెళ్ళిన ఆ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిపోయాను. పెద్దవాళ్ళంటే ఒక భయం, భక్తి, గౌరవంతో దాంతో అలవాటు పడిపోయాను. ఆ తర్వాత అది నచ్చేసింది నాకు. అంటే ఫస్ట్ భయంతో అలవాటు పడ్డా, ఆ తర్వాత పెద్దవాళ్ళు అత్తమ్మ మామయ్య అందరితో ఉండటం, ప్రేమతో అక్కడ వాళ్ళు నన్ను చూసుకోవడం, నేను వాళ్ళతో అట్లా మెలగడం. అంటే అది మేబీ ఆ 15 yearsలో పెళ్లి జరిగింది కాబట్టి అలా అడ్జస్ట్ అవ్వగలిగామేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అట్లా అంటే మీ అత్తమ్మ అంటే జాయింట్ ఫ్యామిలీ అన్నమాట మీది? జాయింట్ ఫ్యామిలీ మాది. అత్తమ్మ మామయ్య అంటే మా మామగారిది కూడా చాలా పెద్ద కుటుంబం, 4 brothers వాళ్ళు, 2 sisters. జస్ట్ మా పెళ్లి కంటే ముందే వాళ్ళు డివైడ్ అయిపోయారనమాట. వాళ్ళు అన్ని రోజులు దాదాపుగా జాయింట్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాది జాయింట్ ఫ్యామిలీ. మా బ్రదర్ ఇన్లా, నేను, మా సారు, ఇంకా మా 2 sisters అందరం కలిసి ఉండేవాళ్ళం. జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు బాబు పాప. బాబు పెద్దవాడు, పాప చిన్నది. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు ISBకి GMAT అది రాశాడు, దాంట్లో MBAకి వెళ్తున్నాడు. పాప వచ్చేసి ఆర్కిటెక్చర్ 3rd year చదువుతుంది హైదరాబాద్లో. మరి బాబు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తారా? అట్లాంటి బాబుకు అంటే అట్లాంటి ఆలోచన ఏం లేదు. బట్ ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. బాబుకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. నేను కొత్తలో పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు, అదే కార్పొరేటర్గా నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు కూడా బాబు నా పక్క నుండి అట్లా సపోర్ట్గా ఉండి, ఇలా ఉంటుంది మమ్మీ అలా ఉంటుంది అని అట్లా సపోర్ట్ చేస్తాడు. ఇప్పటి వరకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. కాకపోతే ఆ సబ్జెక్ట్ అనేది బాబుకి ఇంట్రెస్ట్. మా మమ్మీ ఏంటంటే ఎవ్రీథింగ్ షీ హావ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అని చెప్పాలి. ఎందుకంటే మేము ఈవెన్ హైదరాబాద్ మూవ్ అయినప్పుడు కూడా మొత్తం మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ వరంగల్. కానీ వీ మూవ్ టు హైదరాబాద్ బికాజ్ నేను IIT కోచింగ్ తీసుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్కి మూవ్ అయ్యాము. సో చెప్పాలి అంటే అందరిని ఇడిచిపెట్టి రావడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. తనకి విల్ పవర్ చాలా ఎక్కువ. ఎంత అంటే ఇంకా ఏదన్నా అనుకుంది అంటే ఇంకా చేయాల్సిందే. ఈవెన్ కార్యకర్తల విషయంలో కూడా ఒకవేళ జెన్యూన్గా అనిపిస్తే ఏదన్నా షీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ దెమ్. మా డాడీతో ఆర్గ్యూ కూడా చేస్తుంది. సో నేను వన్ వర్డ్ చెప్పాలి అంటే షీ ఈస్ ద బెస్ట్ మామ్. మరి మీరు కార్పొరేటర్గా అప్పుడు బిజీగా ఉన్నారు, సార్ కూడా పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు. మరి పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేసుకునేవాళ్ళు, ఎవరు చూసుకునేవారు, ఎట్లా అసలు టైం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు? అంటే ఇప్పుడు నేను బిజీ ఉన్నా అండి, అంటే నేను బిజీ అయ్యే టైంకి పిల్లలు అంటే అంత చిన్నవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు దాదాపుగా అంటే బాబు ఇంజనీరింగ్లో ఉన్నాడు, అంటే ఇంటర్లో ఉన్నాడు. పాప అప్పుడు 10th వచ్చింది. కొంచెం అంటే బాబు విషయంలో ప్రాబ్లం ఏమి అనిపించేది కాదు. పాపనే 10th 9thలో ఉంది పాప. నేను కార్పొరేటర్ కాంటెస్ట్ చేసినప్పుడు పాప 9thలో ఉండింది. అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి కొంచెం పాపని అక్కడ లోన్లీగా వదిలేయడానికి కొంచెం కష్టం అనిపించేది. అందుకని ఆమె 9th 10th హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు హాస్టల్లో పెట్టినప్పుడు కూడా పాపం బాధ అనిపించింది పాపని. కానీ అయినా పాప కూడా బాగా అడ్జస్ట్ అయ్యి హాస్టల్లో 2 years చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్ కూడా హాస్టల్లో ఉంది. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అంటే పిల్లల విషయంలో కొంచెం అంటే అంత ప్రాబ్లం ఏం అనిపించేది కాదు. ఇక మిగతా విషయం అంటే ఇద్దరం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తనతో వెళ్ళటం, తనతో రావటం, వరంగల్కి హైదరాబాద్కి అట్లా టైం సెట్ చేసుకునే వాళ్ళం ఇద్దరం. ఏదన్నా ఫంక్షన్కి కానీ బయటికి వెళ్ళాలని చెప్పి కానీ అట్లా అన్నప్పుడు సార్ టైం కేటాయించలేకపోయి ఉండేవాళ్ళు రమణ గారు. సో అలాంటప్పుడు పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు? వాళ్ళ డాడీ లేరు, ఎప్పుడు మీరే మమ్మీనే తీసుకెళ్తున్నారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. పిల్లలు అంటే అండి పాపం ఎప్పుడు అంటే వాళ్ళు డాడీ లేరని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకంటే ముఖ్యంగా నాకే ఎక్కువ నేను మిస్ అవుతున్నాను అనేది
అనిపించేది. అంటే నాకు కూడా నేను మిస్ అవుతున్నాను అనిపించేది, పిల్లలు కూడా వాళ్ళ డాడీ లేరు కదా వాళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళ తరఫున నాకే అనిపించేది, నాది నాకే అనిపించేది అనమాట. కానీ పాపం పిల్లలు ఎప్పుడు అనేవాళ్ళు కాదు ఇట్లా, అంటే డాడీ ఉండట్లేదు, ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు. మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచో తను బిజీ ఉండేవాళ్ళు. పిల్లలు అయితే ఎప్పుడు అట్లా ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ నాకు కొన్ని సందర్భాల్లో అట్లా అనిపించేది, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కలిసి వెళ్ళాలి, అట్లా టైంకి వెళ్ళాలి అట్లా ఉండేది. తనకు అట్లా వీలయ్యేది కాదు. అప్పుడు పిల్లల్ని బయటికి తిప్పాలి అని చెప్పి ఎవరు తను ఉండట్లేదు, అప్పుడు డ్రైవర్స్ ఉండరు, అప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని పిల్లల్ని నేను బయటికి తీసుకెళ్తాం, అట్లా నేను దాన్ని ఇది చేసేదాన్ని అనమాట. మీ హాబీస్ ఏంటి? ప్రత్యేకంగా ఏమీ ఉండదు, అంటే ఒక్కొక్క స్టెప్ వైజ్ అనమాట. ఒకప్పుడు హాబీస్ అంటే పిల్లల్ని బాగా అంటే వాళ్ళని బాగా పెంచాలి, స్కూల్ నుంచి రాగానే బాగా చదివించాలి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇట్లా అంటే ఒక క్రమశిక్షణగా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక ఆలోచన ఉండేది. కొంచెం పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి చేంజ్ అనమాట. నాకు ఎప్పుడైతే బోర్ అనిపించిందో అప్పుడు నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి ఎంటర్ అయ్యాను. యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఎంటర్ అయ్యి దాంట్లో అన్ని కోర్సెస్ చేసి అట్లా నేను బెంగళూరు ఆశ్రమంకి వెళ్తాను, గురూజీని కలిసి వస్తుంటాను, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ చేయడం, ఆ రకంగా అందులో ఎవ్రీ వీక్ సత్సంగ్స్ అటెండ్ చేయటం, ఎవ్రీ వీక్ ఫాలో అప్కి వెళ్ళటం, అట్లా అంటే బిజీ ఏదో అంటే పిల్లలు పెద్దగా అయినప్పుడు తను బిజీ ఉన్నప్పుడు నేను ఏదో మిస్ అవుతున్నానని అనిపించేది. నాకు అనిపించినప్పుడు నేను ఏదో ఒకటి కల్పించుకోవాలి అనేది అప్పుడు అనిపించినప్పుడు ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి ఎంటర్ అయ్యాను. అది ఇప్పటికీ కూడా అది అలా ఎంటర్ అయ్యాను, కానీ అది నాకు హాబీ లాగా అయిపోయింది ఇప్పుడు. సో అట్లయితే మూవీస్కి అట్లా కూడా వెళ్ళడం చాలా తక్కువ ఉంటుందేమో అట్లయితే కదా. అప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తను కొంచెం టైం ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అంటే అంత కాకపోయినా అప్పుడప్పుడు మూవీస్కి వెళ్తాము, పిల్లలతో వెళ్తాము. తనకు కూడా ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడు మూవీ చూడాలని ఉంటుంది, అప్పుడు మేమిద్దరం కూడా అప్పుడప్పుడు మూవీకి వెళ్తుంటాం. అంటే రమణ గారికి ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టము అని చెప్పి చిరంజీవి ఫ్యాన్ అనమాట తను. అప్పుడు చిరంజీవి సినిమా వస్తే మా పెళ్ళైన కొత్తల్లో తప్పకుండా ఆ సినిమా చూడాలి, అంటే ఫస్ట్ డే సెకండ్ డే అట్లా అప్పుడు అలా ఉండేదన్నమాట. అట్లా చిరంజీవి పిక్చర్స్ చూసేవాళ్ళము. అట్లా ఇంకా అన్ని జనరల్గా కామెడీ, రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ కూడా బాగా ఇష్టపడతారు, కామెడీ మూవీస్. అట్లా అవి కామెడీ మూవీస్ ఇష్టపడతారు. ఈ మూవీస్ జనరల్గా మూవీస్ ఇష్టం తనకి. ఇప్పటికి కూడా తనకి ఫ్రీ టైం ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం దొరికినా ఆ కామెడీ షో పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఓల్డ్ సాంగ్స్ కూడా చాలా ఇష్టము అని చెప్పి తెలిసింది. మిమ్మల్ని అప్పుడప్పుడు పాటలు పాడమని అంటారు. అంటే ఓల్డ్ సాంగ్స్ మాత్రం ఇష్టం. ఎప్పుడు అసలు వెహికల్ బండి ఎక్కంగానే వరంగల్కి వెళ్తున్నప్పుడు, వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు దాదాపుగా రేడియోలో కానివ్వండి, సీడీస్ కానీ అన్ని పాత పాటలే ఉంటాయి మా వెహికల్లో. పాత పాటలు వేసుకొని అలా ఎంజాయ్ చేస్తుంటారు. పాటతో పాటు తను కూడా పాడుతూ ఉంటారు అనమాట. మీరు కూడా పాడతారు అప్పుడు? అంత లేదులేండి, నేను అంత ఆయనంత మంచి గొంతు కాదు నాది. మీది కూడా వాయిస్ బాగుంది కదా. మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళారా? మర్చిపోలేని ట్రిప్ అట్లా ఏమన్నా ఉందా? ఫ్యామిలీతోని పిల్లలు అంటే పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిన ట్రిప్సే నాకు ఇప్పటికీ, అంటే ఇప్పుడు వెళ్తున్నాము కానీ ఇప్పుడు వెళ్ళిన దానికి అప్పుడు వెళ్ళిన దానికి డిఫరెన్స్. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాము ఒకసారి ఇంకా అప్పుడు కుళ్ళు మనాలి అటువైపు వెళ్ళాము. అవి 2 ట్రిప్స్ నాకు చాలా ఇష్టం అనమాట. అప్పుడు నేను పాప బాబు చిన్న పిల్లలు వాళ్ళని పట్టుకొని నడిపించటం, వాళ్ళకి రోజు డ్రెస్సింగ్ చేసుకోవటం, పాపని బాబుని. వాళ్ళు ఎప్పుడు కొంచెం తిండి దగ్గర సతాయించేవాళ్ళు. అంటే ఆ తినిపించేటప్పుడు కూడా అప్పుడు అనిపించేది. తర్వాత నాకు అంటే ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం కదా పిల్లలవి. అప్పుడు అవి అంటే ఆ 2 ట్రిప్స్ నేను బాగా ఇప్పటికి గుర్తుపెట్టుకునే ట్రిప్స్ అనమాట. ఇంట్లో అడ్జస్ట్ కాలేని వాళ్ళు బయట ఎలా అడ్జస్ట్ అవ్వలేరు, ఎందుకంటే ఆ మెంటాలిటీ ఉంటుంది. కొంత మొండితనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా దగ్గర. చెప్పాలంటే చాలా మొండిగా, అంటే నేను జరిగింది చెప్పింది జరగాలంటే జరగాలంతే. నచ్చుతుంది ఒక్కొక్కసారి నేను దాంతో ఇరిటేట్ అవుతాను అనమాట.